వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు ఇసుక దందా. వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకుడు కొడుకు దిలీప్ రాజ్ కనుసైగల్లో ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల నుండి వసూలు చేస్తున్నట్లు ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల గ్రూపుల్లో త్వరగా వసూలు పంపాలని వాయిస్ మెసేజ్ పంపిన కాంగ్రెస్ నాయకుడు కొడుకు దిలీప్ రాజ్ అనుచరుడు అక్బర్. మీరు మామూలు ఇవ్వకపోతే మీ ట్రాక్టర్లు పట్టుకుంటారు, విడిపించమని నన్ను అడగకూడదు అంటూ వార్నింగ్. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ నుండి 2000 వసూలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు. డాక్టర్ ఓనర్ డ్రైవర్లకు అందరికి నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికి నేను పెట్టి గత 3 రోజులు అవుతుంది. ఇవాళ లాస్ట్ రోజు. మీరు కొట్టేవారు ఉంటే ఫోన్ పే అయినా కొట్టండి 2000, లేకుంటే క్యాష్ ఉంటే తెచ్చేయాలి. ఇవాళ లాస్ట్ రోజు. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పలే అనకూడదు. ఆయన మళ్ళీ నాకు బండి ఆపిన తర్వాత మళ్ళీ అయ్యో ఆపిండని చెప్తే కూడా మనం ఏం సమాధానం చెప్పలేం. ఆయన 3 రోజులు బట్టి నన్ను టార్చర్ పెడుతుండు. మీరు ఏమైంది మన వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. అర్థం చేసుకొని అందరూ సహకరించాలని కోరుచున్నాను. వర్ధనపేటలో ఇసుక దందా నిజమేనని ఒప్పుకున్న ఎమ్మెల్యే నాగరాజు. గతంలో మా అబ్బాయితో ఉన్న బాను అనే నాయకుడు వసూలు చేస్తుంటే మందలించాను. ఇసుక దందాలో మా అబ్బాయి హస్తం లేదు. మా పార్టీ మండల నాయకుడు అక్బర్ అక్రమ ఇసుక వసూలు చేస్తున్నాడు. అతని వసూళ్ల వ్యవహారంపై విచారణ చేస్తున్నాం. నా నియోజకవర్గంలో రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇసుక దందా జరుగుతుంది. ఏదో ఒకటి చేసి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటా అంటూ వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.